ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములు హృదయాంతరంగము నుంచి మీకు శుభవందనాలండి. లోకములోనే శక్తివంతమైన దేవుని యొక్క వాక్యమును చదివి ఈరోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 17వ వాక్యం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు. ప్రభు అయిన యేసయ్య తన యొక్క శిష్యులతో మాట్లాడినటువంటి ఈ యొక్క శక్తివంతమైన దేవుని యొక్క వాగ్దానం శిష్యులకు మాత్రమే కాదండి, ఆయన నామాన్ని నమ్మిన ప్రతి ఒక్క దేవుని బిడ్డలకు ఈ వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఏమండి ఆ వాగ్దానం? దేవుని నామాన్ని నమ్మి దేవుని నామాన్ని విశ్వసించే దేవుని బిడ్డల ద్వారా జరిగే అద్భుతాలు ఇవి. ఏమండి అద్భుతాలు? దయ్యాలను వెళ్ళగొడతారంట, నూతనమైనటువంటి భాషలను మాట్లాడతారంట. అంత మాత్రం కాదు, వ్యాధిగ్రస్తుల కొరకు వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు సుఖాన్ని, సౌఖ్యాన్ని ఆ యొక్క వ్యాధిగ్రస్తులు పొందుకుంటారంట. ఈనాటికి యేసయ్య నామములో అద్భుతాలు జరుగుతున్నది. ప్రభు అయిన యేసయ్య నామములో ఉండేటువంటి శక్తిని గ్రహించే ఏ దేవుని బిడ్డైనా ఏ పరిస్థితికి బానిస కారు. ప్రభు అయిన యేసయ్య నామములో ఉండేటువంటి శక్తిని అర్థము చేసుకున్న దేవుని బిడ్డలు పరిస్థితులను పరిపాలించెదరు కానీ ఏ పరిస్థితులకు వాళ్ళు బానిసలు కారు. మీ వల్ల సంతోషంగా ఉండడానికి కాలేదా? సమాధానంగా ఉండడానికి కాలేదా? మీ చుట్టూ జరుగుతూ ఉండేటువంటి యొక్క పరిస్థితులను కంట్రోల్ చేసి ఒక కట్టుబాటులో ఉంచి నడపడానికి మీ వల్ల కాలేదా? ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. ప్రభు అయిన యేసయ్య నామములో ప్రార్థన చేయండి. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 14వ వాక్యములో ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. నా నామమున మీరు ఏమి అడిగినా నేను చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రభు అయిన యేసయ్య నామములో ఉండేటువంటి యొక్క శక్తిని మీ జీవితములో పొందుకోండి. ఆయన యొక్క శక్తిని గ్రహించండి. యేసయ్య నామములో ఉండేటువంటి శక్తిని గ్రహించండి. మిమ్మల్ని బానిస చేసి, మిమ్మల్ని గలిబిలి చేసి, మిమ్మల్ని పడదోయాలని చూసేటువంటి ప్రతి ఒక్క దుష్టక్రియలు మిమ్మల్ని వదిలి పారి వెళ్ళిపోవున కానీ మిమ్మల్ని ముట్టనే ముట్టదు. యేసయ్య నామము ఈ లోకములోని శక్తివంతమైన నామము, అతిశయమైన నామము. ఆయన నామములో జరగని అద్భుతము లేనే లేదు. ఈ దేవుని వాగ్దానాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈరోజంతా నడుపునుగాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, ఆకాశములో కానీ భూమిలో కానీ మీ నామమే తప్ప వేరే నామము లేదు. శక్తివంతమైన నామము యేసయ్య నామము, అద్భుతములు చేయు నామము యేసయ్య నామము, అతిశయాలను చేయు నామము యేసయ్య నామము, విడుదల ఇచ్చే నామం యేసయ్య నామము, సౌఖ్యాన్నిచ్చే నామం యేసయ్య నామము. రాజా, ఈ ఉదయకాల సమయములో నాతో ఏకీభవించి ప్రార్థన చేసి ఈ దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నా రాజా, వీళ్ళు ఎటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఎటువంటి దుఃఖంలో ఉన్నారు, ఎటువంటి వేదనలో ఉన్నారు, ఎటువంటి పోరాటంలో ఉన్నారు, ఇప్పుడే యేసుక్రీస్తుని యొక్క నామములో ఉండేటువంటి యొక్క శక్తి వీళ్ళపైన దిగులుగాక. ఇప్పుడే వీళ్ళకు విడుదలనివ్వండి నాయన. వీళ్ళు ఒక అద్భుతాన్ని ఈరోజే చూతురుగాక. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.